మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని తెలుసు. హానికరం అని తెలిసి త్రాగుతున్న వాడు ఏమన్నా చెప్పండి, పిచ్చోడు అనకపోతే అని అలా అనకూడదా? అందుకని దేవుని యొక్క వాక్యం మతి చెడిపోయిన వారు అంటుంది. మన పామును చూస్తే పారిపోతామా, దాంతో ఆడుకుంటామా చెప్పండి? మీరు ఎప్పుడైనా ఆడుకున్నారా పాముతో? పామును చూస్తే పరారైపోతారు, పారిపోతారు. కానీ బీరు కానీ, బ్రాంతి కానీ, విస్కీ కానీ, కళ్ళు కానీ, సారా కళ్ళు కానీ, వాటిని చూసి ఎవరైనా పారిపోతున్నారా? అమ్మో పట్టుకొని తక్కువ తాగేయాలనిపిస్తుంది, వాళ్ళకి తాగేయాలనిపిస్తుంది. కానీ అది పామురా బాబు, అది పాము విషమని దేవుడు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? పిమ్మట అది సర్పం వలె కరిచేస్తుంది నిన్ను, మొత్తం శరీరం అంతా ఏం చేస్తుందంటే విషంతో నింపుతుంది అంటున్నాడు దేవుడు. పిమ్మట అది సర్పం వల్ల కరచును, కట్ల పాము వల్ల కాటువేను. సర్పం వల్ల కరిచేస్తుంది మీ శరీరానికి, అది ఏం చేస్తుందంటే విషంతో నింపుతుంది అంటున్నాడు దేవుడు. కనుక ప్రియులారా, అది విషం అనే సంగతి మనకి ఎప్పుడు దేవుడు రాయించాడంటే ఎప్పుడో రాయించాడు. పరమందున మా తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా దేవ, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినాన్ని మాకిచ్చి దేవా నీ వాత్సల్యత మాపై చూపించినందుక మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేమందరం కూడా నాయన మీ సన్నిధానంలో నిందారహితులుగా బ్రతికి మీరు నా లోకానికి చేరుకునగలిగే భాగ్యాన్ని మాకు ఇవ్వమని, నీ పిల్లల మధ్య నీ వాక్యాన్ని చెబుతున్న నాకు సమయోచితమైన జ్ఞానం అనుగ్రహించి అడుగుచున్నాను తండ్రి. వినుచున్న నీ పిల్లలు కూడా చక్కగా విని ఆలోచించి సరి అయిన నిర్ణయాలు తీసుకొని నీ వాక్యానుసారంగా బ్రతకగలిగే భాగ్యాన్ని అందరికీ అనుగ్రహించున్నాను. ఈ ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభు రక్షకుడైన క్రీస్తు యేసు మహోన్నత నామం పేరిట మీకు సమర్పిస్తున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. మనకందరికీ ఆయుస్సు ఆరోగ్యాన్ని ఇచ్చి మనకు ఒక చక్కటి బ్రతుకునిచ్చి ఈ భూమి మీద మనలందరినీ కూడా పుట్టించి పెంచి పోషిస్తున్న మన కన్న తండ్రి అయిన దేవునికి, ఆయన ప్రియ కుమారుడు మన ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు నామములో దేవా దేవునికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఆరాధనకు వచ్చిన మీ అందరికీ కూడా లోకరక్షకుడు దేవుని కుమారుడు అయిన యేసుక్రీస్తు నామములో వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ కొద్ది నిమిషాల పాటు వాక్యాన్ని వినండి. అందరూ కూడా కొద్ది నిమిషాల పాటు దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఎవరు కూడా డిస్టర్బ్ చేయకండి, ఎవరు కూడా గోలు చేయకండి. మంచిది. వీళ్ళారా, ఈరోజు మనం నేర్చుకోబోతున్న అంశం పేరు ఏంటంటే మద్యపానము. ఈరోజు మనం నేర్చుకోబోతున్న అంశం పేరు ఏంటంటే మద్యపానము. మద్యపానం అంటే అర్థం ఏంటి? మద్యపానము అంటే అర్థం ఏంటి? మద్యపానం అంటే అర్థం ఏంటి? మద్యం అంటే ఏంటి? కళ్ళు కానివ్వండి, బీరు కానివ్వండి, బ్రాందీ కానివ్వండి, విస్కీ కానివ్వండి, సారా కళ్ళు కానివ్వండి, ఇలా మత్తును కలిగించేవి, ఆరోగ్యాన్ని పాడు చేసే దాన్ని మద్యము అని అంటారు. మద్యం అంటే కళ్ళు అని చెప్పవచ్చు ఒక విధంగా, మత్తు కలిగించే పానీయాలు. మద్యపానం, ఈ మద్యపానం అనేది మనుషులను మూర్ఖులుగా మార్చేస్తుంది, మనుషులను మరణానికి దారితీసినట్టుగా చేస్తుంది మద్యపానం. ఈ మద్యానికి చాలా మంది బానిసైపోయి అంటే అలవాటు పడిపోయి తమ బ్రతుకులను చిందరవందరగా, తమ బ్రతుకులను, తమ కుటుంబాలను అస్తవ్యస్తంగా మార్చి తమ శరీరాన్ని మాత్రమే కాకుండా తమ ఆత్మీయ జీవితాన్ని కూడా పాడు చేసుకుంటున్నారు. కనుక చూడండి, కొద్ది నిమిషాలు నేను ఓకే. మద్యపానం వల్ల చాలా మంది బలైపోతున్నారు. మన ప్రపంచ జనాభా ఎంతో తెలుసా మీకు? ప్రపంచంలో ఎంతమంది మనుషులు ఉన్నారు తెలుసా? ప్రపంచంలో
కోట్ల మంది ఉన్నారంటండి. ఎంతమంది? 809 కోట్ల మంది ప్రజలు ఉన్నారట, మనుషులు. అంటే 2025 జనవరి 1వ తారీఖున లెక్క వేసి చెప్పిన సర్వే అనమాట. ఇది లెక్క వేసి చెప్పిన ఒక సర్వే అనమాట. ఎప్పుడు? 2025 జనవరి 1వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా సర్వే చేశారు. ఎంతమంది ఉన్నారా అని చూస్తే జనాభా 809 కోట్ల మంది ఉన్నారు. అందులో కొందరు చనిపోయిన సరే మరలా పుడుతున్నారు. ఎంతమైనప్పటికీ 809 కోట్ల మంది సుమారుగా ప్రపంచ జనాభా ఉన్నారు. ఆ 809 కోట్ల మంది ప్రపంచ జనాభాలో త్రాగేవారు ఎంతమంది తెలుసా మీకు? నేను రాసుకున్నాను. నేను గూగుల్లో సెర్చ్ చేశాను. ఈ 809 కోట్ల మంది ప్రజలు ఉన్నప్పటికీ త్రాగేవారి సంఖ్య మీకు తెలుసా? మద్యము సేవించేవారు అంటే త్రాగుడుకి బానిస అయిపోయిన వాళ్ళు ఎంతమంది అంటే 250 కోట్ల మంది. ఎంతమంది? 250 కోట్ల మంది. అంటే చూడండి, 809 కోట్ల మంది ప్రజలు ఉన్నప్పటికీ త్రాగుబోతుల సంఖ్య ఎంత? 250 కోట్ల మంది సుమారుగా త్రాగుతున్నారు అని ప్రపంచంలో సర్వే చేసి చెప్పారన్నమాట. అలాగే మన భారతదేశంలో త్రాగేవారి సంఖ్య ఎంతంటే 25 కోట్ల మంది అంటండి. ఎంతమంది? 25 కోట్ల మంది మన భారతీయులే త్రాగుబోతులుగా ఉన్నారు. కోట్లు, లక్షల మంది కూడా కాదు, కోట్ల మంది. కనుక ఈ త్రాగుడు అనేది మనిషిని ఎలా పాడు చేస్తుంది, త్రాగుడు వల్ల ఎన్ని అనర్థాలు ఉన్నాయి, ఈరోజు కొద్ది నిమిషాల పాటు మీకు కొన్ని వచనాలు చూపించి ముగిస్తాను. మీకు విసిగించడం నాకు కూడా ఇష్టం ఉండదు కాబట్టి కొద్ది నిమిషాలు కొన్ని మాటలు చూద్దాం. ఇంకా చదువుకున్నాం కదా, సామెతల గ్రంథము 20 అధ్యాయం 1వ వచనం. సామెతల గ్రంథము 20 అధ్యాయము 1వ వచనం చదవండి ఒకసారి. తీయండి. సామెతల గ్రంథము 20 అధ్యాయము 1వ వచనం. కలవాదా? సామెతల గ్రంథం 20 అధ్యాయం 1వ వచనం. ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును. కొద్ది నిమిషాలు చూడండి. ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును. చూడండి, వినండి. అంటే ద్రాక్షారసం అంటే మామూలు ద్రాక్షారసం మమ్మల్ని ఏం చేయదు, అంటే వెక్కిరింతల పాలు చేయదు, కానీ కలిపిన ద్రాక్షారసం. అంటే ద్రాక్షారసంతో ఏం చేస్తారు? బీర్ చేస్తారు, బ్రాందీ చేస్తారు, విస్కీ కూడా చేయవచ్చు, తెలియదు. ద్రాక్షారసంతో కలిపిన ద్రాక్షారసంతో దాన్ని ఏమంటారు? వైన్ అంటారు. ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయడంటే ఎగతాళి పాలు చేస్తుంది, మమ్మల్ని పరిహాసం చేసేటట్టుగా, అపహాస్యం చేసేటట్టుగా చేస్తుంది అని బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించాడు. అంటే త్రాగుబోతులు చూడండి, త్రాగాని వారు ఏం చేస్తారంటే అపహాస్యం చేస్తారు. అయ్యో పాపం అతను మూర్ఖుడు అనుకొని చాలా గేలి చేస్తూ మాట్లాడుతుంటారు. వెక్కిరింతల పాల్చడం పరిహాసం చేస్తారు, అపహాసం చేస్తారు, సిగ్గు చేస్తారు. త్రాగుబోతులకు ఏమైనా రెస్పెక్ట్ ఇస్తారా? ఎవరైనా సరే అస్సలు రెస్పెక్ట్ ఇవ్వరు. ఎందుకంటే త్రాగుడులో ఏం మాట్లాడతారో తెలియదు, త్రాగుడులో ఏం పని చేస్తున్నాడో తెలియదు. కనుక మద్యపానము, ఆ ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయను, మద్యం ఏం చేస్తుందంటే అల్లరి పుట్టిస్తుంది. చూడండి, త్రాగుబోతులు ఉన్న చోట ఏం జరుగుతుందంటే అల్లర్లు. త్రాగుబోతుల గుంపు మనం చూస్తున్నాము. త్రాగుబోతుల గుంపు గంజాయి గాని, ఈ సారా గాని, ఈ బీరు గాని, బ్రాందీ గాని, విస్కీ గాని త్రాగుతుంటే అటువంటి గుంపు ఆడపిల్లలు కనిపించారనుకోండి, ఆడపిల్లలను పట్టి రేప్ చేసి చంపేస్తున్నారు, మనం చూస్తున్నాం. పోయిన సంవత్సరం వైజాగ్ లో అంటే చాలా జరుగుతున్నాయి. వైజాగ్ లో ఒక అమ్మాయి పనిచేసుకుంటూ ఉంటుంది ఒక బేకరీ షాపులో. అంటే రొట్టెలు తెచ్చుకునే రకరకాల రొట్టెలు అన్ని తయారు చేస్తారు కదా, అటువంటి బేకరీ షాపులో ఆమె పనిచేస్తూ ఉంది. అయితే ఆమె పనిచేసే స్థలానికి కొంత దూరంలో ఆమె ఒక రూమ్ తీసుకుంది. విన్నాను కొద్ది నిమిషాలు. అలా రూమ్ తీసుకున్నది. అక్కడ అన్ని కూడా ఆ రూమ్లోనే ఉంటూ
ఇక్కడ బేకర్ షాపులో పనిచేయడానికి వచ్చేది. ఒకసారి రూములో వెళ్ళింది, బట్టలు ఉతుకుతున్న ఒకసారి బట్టలు ఉతకడానికి వెళ్ళిపోయింది. వెళ్ళే సమయానికి అక్కడ మనుషులు పెద్దగా లేరు. పిఎం పాలెం పక్కనే, వైజాగ్లో పిఎం పాలెం పక్కనే అక్కడ మనుషులు లేరు. కానీ గంజాయి సేవిస్తున్న గ్రూప్ వాళ్ళు ఉన్నారు. గంజాయి సేవిస్తున్న కుర్రోళ్ళు కొందరు పోకిరి వాళ్ళు ఉన్నారు. ఆమెను చూశారు, ఆమెను పాడు చేశారు. చూసారా? మత్తు అంటే మత్తులో ఏం చేస్తున్నారో తెలియదు, మత్తులో ఏం చేస్తారో తెలియదు, మత్తులో ఏం మాట్లాడతారో తెలియదు. కనుక చూడండి, మద్యము అల్లరి పుట్టిస్తుంది. మద్యము త్రాగి చాలా మంది అండి, మనం ప్రతినిత్యం వార్తలు చూస్తున్నాం, వార్తలు వింటున్నాం. మద్యము త్రాగి కన్న కూతురిని పాడు చేసిన వాళ్ళు కూడా ఉన్నారా లేరా? మీరు విన్నారా లేదా? విన్నారు, చూశారు. కనుక కన్న కూతురును కూడా పాడు చేసిన కసాయి వాళ్ళు ఉన్నారు. అంతెందుకు, కన్న తల్లిని కూడా పాడు చేసిన వాళ్ళు ఉన్నారు. దేని మత్తులో? అలాంటి వీడియోలు చాలా ఉన్నాయి, కానీ మనకు సమయం చాలదు. కన్న తల్లినే పాడు చేసిన కసాయి కుమారులు, కసాయి కొడుకులు ఉన్నారు. కనుక మద్యం ఏం చేస్తుంటే అల్లరి పుట్టిస్తుంది. అల్లరి 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 అల్లరి. చెల్లితో ఏ విధంగా మాట్లాడాలో తెలియదు, వదనతో ఏ విధంగా మాట్లాడాలో తెలియదు, అత్తతో ఏ విధంగా మాట్లాడాలో తెలియదు, పిన్నితో ఏ విధంగా మాట్లాడాలో తెలియదు, ఎవరితో ఏ విషయాలు మాట్లాడాలో తెలియదు, వావి వరుసలు తెలియదు. త్రాగుబోతులకు కూతురుతో మాట్లాడతారు, కానీ భార్యతోనే మాట్లాడుతున్నా అనుకుంటాడు కొందరు. అదే మాటలండి అంటుంటారు కొందరు. ఆయన త్రాగి ఉన్నాడు కాబట్టి ఆయనతో మనం మాట్లాడకూడదు కూడా అంటుంటారు చాలా మంది. ఆయన త్రాగి ఉన్నాడు కాబట్టి ఆయనతో మాట్లాడడం వేస్ట్ అంటుంటారు. ఎందుకంటే త్రాగుడులో ఏ మాట్లాడతారో తెలియదు. కనుక మధ్య ఏం చేస్తుందంటే అల్లరి పుట్టించును. అల్లరి చూడండి, చాలా మంది ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినప్పుడు త్రాగుబోతులు కొందరు కొట్టేసుకుంటుంటారు, కొందరు చంపేసుకుంటుంటారు. జాతరలు జరుగుతుంటాయి కదా ఈ మధ్య. ఇప్పుడు జాతరలు ప్రారంభమవుతాయి. ఇప్పుడు నుంచి జనవరి నుంచి ప్రారంభమై జూన్ వరకు మనకు ఇటు మన మారుమూల ప్రాంతాల్లో కూడా స్టార్ట్ అవుతాయి. కనుక మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు. అంటే మద్యానికి బానిసైన వాళ్ళందరూ కూడా ఎవరనమాట? జ్ఞానము లేనివారు. మీరు అనుకుంటారేమో వాళ్ళ జ్ఞానవంతులు అనుకుంటారేమో. అతను ఎవడైనా సరే, చదువుకున్నవాడైనా చదువు లేనివాడైనా ధనవంతుడైనా పేదవాడైనా సరే, దాని వశం అంటే దానికి అలవాటు అయిపోయిన వారందరూ కూడా ఎవరన్నమాట? జ్ఞానము లేనివారు అని డిసైడ్ చేసుకోవాలి మీరు. ఎవరు? జ్ఞానము లేనివారు. దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు. అంటే వారికి బుద్ధి ఉండదు, జ్ఞానం ఉండదు, వారికి వివేచన ఉండదు, వారు మంచి చెడులు ఆలోచించరు. అందుకనే మద్యానికి అలవాటు పడిన వారు జ్ఞానము లేనివారు అని బైబిల్ చెప్పింది. అంటే వారికి మెదడు ఉంటది లోపల. 1350 గ్రాములు మెదడు ఉంటది లోపల. కానీ ఆ గుజ్జున్న మెదడున్న వాళ్ళకి జ్ఞానము ఉండదు. ఎందుకంటే మైండ్ అంతా కూడా ఖరాబ్ అయిపోద్ది, మైండ్ అంతా కూడా పాడైపోద్ది. దేనివల్ల? త్రాగుడు వల్ల. ఇంకా చూద్దాం కొన్ని మాటలు. ఒకసారి హోసేయ గ్రంథము 4:11. హోసేయ గ్రంథము 4:11 ఒకసారి హోసేయ గ్రంథం 4:11. చలికి బాగా వణికిపోతుంది. 4:11. వ్యభిచార క్రియలు చేయుట చేతను ద్రాక్షారసము పానము చేయుట చేతను మద్యపానము చేతను వారు మతి చెడిరి. చూడండి, మద్యపానము చేతను వారు మతి చెడిరి అని ఉంది. అంటే మద్యపానం అంటే త్రాగుడు. మద్యపానము చేతను వారు మతి చెడిరి. అంటే మత్తి అంటే అర్థం ఏంటి తెలుసా మీకు? మత్తి అంటే ఇదిగో మైండ్, బుర్ర. అంటే మత్తి అంటే ఏంటంటే ఇక్కడ మత్తి. నీకు మత్తి ఉందా లేదా, మత్తి ఉండే మాట్లాడుతున్నావు లేదా అంటుంటారు. అంటే మద్యపానం త్రాగడం బట్టి వాళ్ళు ఏమైపోయారంటే వారు మైండ్ లో
ఏమంటారు అది, మతి చెడడం అంటే పిచ్చి వాళ్ళు అయిపోయారని అర్థం. మద్యపానం బాగా సేవించారు, త్రాగారు, పిచ్చి వాళ్ళగా మారిపోయాడని బైబిల్ చెప్తుంది. చూడండి, మద్యపానము చేతను వారు మతి చెడిరి అంటే, మతి చెడిపోవడం అంటే మతి స్థిమితం లేకుండా బ్రతకడం. కొందరు చూడండి, మనకు తెలుసు, సిటీ పక్క వెళ్తే ఎక్కువ అలాంటి దొరుకుతారు. పిచ్చి వాళ్ళు అంటుంటారు కదా, కాగితాలు ఏరుకుంటుంటారు, ఏవేవో మాటలు మాట్లాడుతుంటారు, పిచ్చి చేష్టలు చేస్తుంటారు, మీసాల గడ్డలు బాగా తేలిపోయి, జుట్టు అంతా తేలిపోయి, స్నానం చేస్తారు వాళ్ళు. మనలాగా చక్కగా స్నానం చేయరు. వాళ్ళు ఏదేదో మాట్లాడుతుంటారు, ఎవరో ఒక మాట్లాడుతుంటారు, కొందరైతే కొట్టేసే వరకు ఉంటారు. అలా మతి చేయడం అంటే అదే అనమాట. అంటే మద్యపానం చేసేవారు ఎలాంటి వారు అనమాట, మతి చెడిపోయిన వారు. అంటే మైండ్ వాళ్ళకి దొబ్బిందని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మైండ్ను తన వశంలో ఉంచుకోనివ్వద్దు. మైండ్ మన వశంలో ఉండదు కనుక మద్యపానం చేతను వారు మతి చెడిరి అంటే వారికి మైండ్ దొబ్బింది. అందుకనే ఏ మాట మాట్లాడాలో తెలీదు, ఎవరితో ఏ విధంగా వ్యవహరించాలో తెలీదు, ఎవరిని గౌరవించాలో ఎవరిని గౌరవించకూడదు, ఎవరు చిన్న ఎవరి పెద్దో తెలియదు, వావి వరుస తెలియకుండా మాట్లాడుతుంటారు. కనుక మద్యపానం చేతన వారు మతి చెడిరి అని ఉంది. మతి చేయడం అంటే వాళ్ళకి పిచ్చి వాళ్ళు అయిపోయారని అర్థం. ఇంకా కొన్ని మాటలు చూద్దాం. కొన్ని మాటలు 7:14 కూడా చూడండి. ఇందులోనే హోసేయ గ్రంథం 7:14. హోసేయ గ్రంథము 7:14. హృదయపూర్వకముగా నన్ను బతిమాలు కొనక సయ్యల మీద పరుండి కేకలు వేయుదురు, నన్ను విసర్జించి ధాన్య మద్యములు కావాలని వారు గుంపులు కూడుదురు. చూడండి, ఇక్కడ నన్ను విసర్జించి అంటే దేవుణ్ణి విడిచిపెట్టేసి నన్ను విసర్జించి ధాన్యము అంటే ధాన్యం కావాలి, అంటే అన్నం కావాలి. ధాన్యం అంటే అర్థం ఏంటి? ధాన్యంలో నుండే మనకు అన్నం వస్తుంది, నాకు అన్నం కావాలి అంటున్నారు. అలాగే ధాన్య మద్యములు కావాలనని, మద్యం అంటే త్రాగుడు, కళ్ళు, అన్నం కావాలి, అలాగే త్రాగడానికి కళ్ళు కావాలని వారు కోరుకుంటున్నారు, గుంపులు కూడుకుంటున్నారని వాక్యం చెప్పింది. అంటే చూడండి, చాలా మంది అండి త్రాగుబోతూ బ్యాచ్కుంటది, ఒక్కరిద్దరు కాదు, ఇంకా సుమారు అలా గుంపులు కూర్చుని త్రాగుతూనే ఉంటారు. త్రాగని వారు కూడా ఏం చేస్తారంటే ఈ ఒక్కరోజే కదా త్రాగురు అనుకొని అలవాటు చేసి తమ గుంపులో కలిపేసుకుంటుంటారు. కనుక అన్నం కావాలి అంటే ధాన్యం కావాలి, మద్యం కావాలనుకొని వారు గుంపులు కూడుకుంటున్నారని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కనుక పిల్లరా, గుంపులుగా నెట్ కాలంలో చూడండి, చిన్నతనంలో నుండి త్రాగుడికి బానిస అయిపోతున్న వాళ్ళు ఉన్నారు. అది మన గ్రామాల్లో కూడా చూస్తున్నాం లేదా? మన గ్రామాల్లో చూస్తున్నాం లేదా? చిన్న వారు సైతము త్రాగుబోతులుగా మారిపోతున్నారు. ఎందుకు అలా మారిపోయారంటే వాళ్ళు పిచ్చి వాళ్ళు అయిపోయారు, దానికి బాగా అలవాటు అయిపోయి పిచ్చి వాళ్ళు అయిపోయారు. కొందరు మానేరా అంటే నేను మానలేను. ఎందుకు? అలవాటు కాబట్టి మానలేకపోతున్నారు. మరి కొందరైతే ఏదేదో ఒక విధంగా మానుతున్నారు అనుకోండి, కానీ కొందరు అస్సలు మానలేకపోతున్నారు. మానలేక అలాగే చనిపోతున్నారు కూడా. మీకు ఒక విషయం చెప్పాలి, వినండి. కళ్ళు త్రాగేవారు మొక్కలు చూడండి సార్ ఎలా ఉంటుంది అంటే చాలా గట్టి ఉంటుంది, ముసలి వారిలా కనబడతారు. ఈ మధ్యన చనిపోయింది కదా మనకు నూకలమ్మ, ఆమె అంత పెద్ద వయసు కాదు, మా అమ్మ కంటే కూడా చిన్నదే. కానీ ఎలా చనిపోయింది చెప్పండి? ముఖం చూస్తే ఎలా కనిపించింది మనకు? పెద్ద వయసులా కనిపించింది, అవునా కదా? ముసలి దానిలా కనిపించింది, కానీ ముసలిది కాదు, కానీ చాలా ముసలిలాగా అయిపోయి చనిపోయింది. ఎందుకంటే త్రాగుడే బలి చేసింది, త్రాగుడికి బలైపోయింది. మన రమేష్ వాళ్ళ నాన్న కూడా చూడండి, ఒకసారి షర్ట్ విప్పాడు అనుకోండి, మొత్తం వెనకాల కూడా కనబడతాయి, అవునా కదా? రమేష్ వాళ్ళ నాన్న చూడండి, మీరు చూసేలేదు కానీ మొత్తం వెనకాల కూడా కనబడతాయి. త్రాగుడు మమ్మల్ని పాడు చేస్తుంది, ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది, మన మైండ్ను కంట్రోల్ ఉంచనివ్వదు. కొన్ని చూద్దాం, కొన్ని మాటలు.
సామెతల గ్రంథము 31:4. సామెతల గ్రంథం 31:4. సామెతల గ్రంథము 31:4. ద్రాక్షారసం త్రాగుట ద్రాక్షారసం త్రాగుట రాజులకు తగ్గదు. రాజులకు తగదు. లెమూయేలు అది లెమూయేలు అది రాజులకు తగ్గదు. రాజులకు తగదు. మద్యపానాసక్తి అధికారులకు తగదు. త్రాగిన ఎడల వారు కట్టడలను మరుతురు, దీనులకందరికీ అన్యాయము చేయుదురు. చూడండి, అంటే మద్యపానాసక్తి అంటే మద్యాన్ని ఆసక్తిగా త్రాగకుండా, మద్యానికి ఆసక్తి కాకుండా, మద్యానికి అలవాటు పడకుండా ఉండాలి అని వాక్యం చెప్తుంది. అంటే అధికారులైన వారు కూడా మద్యాన్ని సేవించారనుకోండి, అధికారం వహించేవారు, మనకంటే అధికారులు ఉన్నారు కదా, సీఎం, పిఎం, మంత్రులు, అలాగే అనేక మంది, ఇంకా మనకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, కలెక్టర్లు, వీరిని అధికారులు అని అంటాం, ఆఫీసర్స్. ఆ ఆఫీసర్స్ మద్యానికి బానిస అయిపోయారనుకోండి, మనకేమైనా న్యాయం తీరుస్తారా? రోజు తాగుతున్నాడు అనుకోండి, మనము సార్ మాకు ఈ పని చేయించి పెట్టాలి, మాకు ఈ పని చేయాలి, మీరు మాకు సైన్ చేయాలి అంటే వాళ్ళు మద్యానికి బానిస అయిపోయి చివరికి వాళ్ళు మనకు న్యాయం తీర్చరు. మనకు కనుక రాజులకు మద్యపానాసక్తి కనుక చాలా మంది అండి మంచి చదువుకుంటారు, బిఏ అని, బీటెక్ అని, ఎంటెక్ అని, ఎంబీబీఎస్ అని, ఇలా డాక్టర్లు అయిన వారు కూడా, మరికొందరు చాలా మంచి ఉన్నత చదువుకున్న వారు కూడా త్రాగుడుకు బానిసైపోయి తమ యొక్క బ్రతుకులను నాశనం చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మేము చదువుకున్న రోజుల్లో బల్పం స్కూల్లో ఒక మాస్టర్ అయితే త్రాగుడుతోనే చనిపోయాడు. మాస్టర్ ఆయన తెలుసా తెలీదా? మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని తెలుసు. హానికరం అని తెలిసి త్రాగుతున్న వాడిని ఏమంటారు చెప్పండి? పిచ్చవాడు అనకపోతే అని అలా అనకూడదా? అందుకని దేవుని యొక్క వాక్యం మతి చెడిపోయిన వారు అంటుంది. ఇంకా కొన్ని మాట చూద్దాము. సామెతల గ్రంథము 23, ఇంకా ముగించుకున్నాం, దగ్గర వచ్చింది సమయం కూడా. సామెతల గ్రంథము 23వ అధ్యాయం 29వ వచనం చదవండి. ఇది వివరిస్తాను. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మన దృష్టి ద్రాక్షారసముతో ప్రొద్దు పుచ్చుకునే వారికే కదా, కలిపిన ద్రాక్షారసము రుచి చూడ చేరు వారికే కదా. ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడగాను, గిన్నెలో తలతలాడుచుండగాను, త్రాగుటకు రుచిగా నుండగాను దాని వైపు చూడకుము. పిల్లరా చూడండి, ఇక్కడ ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖములు, ఎవరికి గాయములు, ఎవరికి హేతు లేని గాయాలు, ఎవరికి జగడములు అంటే ఎవరికి గొడవలు వస్తాయి, ఎవరికి శ్రమలు వస్తాయి, ఎవరికి మన్న దృష్టి అంటే ఎవరికి బుద్ధి సరైన బుద్ధి ఉండదు, ఎవరికి చూపు సరిగా ఉండదు అని చెప్తూ కింద అంటున్నాడు. ఎవరికి చింత అని అంటూ, హేతువు లేని గాయం అంటే కొందరు చాలా గాయాలైపోతారు. ఆ గాయాలు ఏమైంది అని అనుకుంటాం మన, కానీ ఆ గాయానికి సరి అయిన కారణం కూడా తెలియదు. ఎందుకంటే త్రాగేసి ఎక్కడ ఎత్తుపల పడిపోయాడో, ఏ గుంటలు పడిపోయాడో, ఏమైపోయాడో తెలియదు మనకు. కొందరు చూడు త్రాగుబోతులకి రకరకాల గాయాలు కనబడుతుంటాయి. అంటే హేతువు లేని గాయాలు అంటే కారణం లేని గాయాలు. ఎక్కడ పడ్డాడో మనకు తెలియదు త్రాగేసి. అందుకనే ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మన్న దృష్టి అంటే సరిగా చూపు కనబడదు అని. ఎవరికి మన దృష్టి ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చు వారికే కదా, అంటే కళ్ళు త్రాగే వారికే కదా, త్రాగుబోతులకే కదా అని అంటూ కింద అంటున్నాడు. కలిపిన ద్రాక్షారసము రుచి చూడ చేరు వారికే కదా, అంటే కలిపిన ద్రాక్షరసం అంటే మామూలు ద్రాక్షరసం అయితే మనం త్రాగొచ్చు, కానీ కలిపిన ద్రాక్షరసమే ప్రమాదం. మామూలు ద్రాక్షరసం మనం త్రాగొచ్చు, కానీ అందులో కలిపేస్తారు మత్తు కలిగించే. ఆ కలిపిన ద్రాక్షరసము త్రాగే వారికే కదా అని అంటూ ఏమంటున్నట్టే, ద్రాక్షారసం మిక్కిలి ఎర్రబడగాను. ద్రాక్షరసం ఎలా ఉంటది మనకు తెలుసు కదా, ఎలా ఉంటది?
ఎర్రగా ఉంటది. గిన్నెలో పోస్తే అలా తల తల తల్లాడుతుంటది. అమ్మ త్రాగేయాలనుకుంటున్నాం మనం. కొందరైతే చేస్తుంటారు అన్నమాట. అంటే దేన్ని చూడండి, ఇక్కడ సీసాలు కూడా ఎలా ఉంటాయంటే చాలా చక్కగా మంచిగా డిజైన్ చేసి ఉంటారు. మంచిగా అబ్బా త్రాగాలనిపిస్తుంది త్రాగే వాళ్ళకి. చాలా బాగున్నాయి, చాలా బాగుంది అనుకుని వైన్ షాప్కి వెళ్ళేసి ఒకటి రెండు లాగించేస్తుంటారు. కానీ మత్తు. అందుకని ఇక్కడ ఏమంటున్నట్టే ద్రాక్షారసం మిక్కిలి ఎర్రబడగాను గిన్నెలో తలతల్లాడుచుండగాను త్రాగుటకు రుచిగా ఉండగాను దాని వైపు చూడకు. త్రాగడానికి రుచిగా ఉంటది కానీ దాని వైపు చూడకు అంటున్నాడు. ఎర్రగా ఉండొచ్చు, గిన్నెలో పోసి తలతల్లాడుతూ ఉండొచ్చు, రుచిగా ఉండొచ్చు, కానీ దాని వైపు చూడకయ్యా అని దేవుడు చెప్తున్నాడు. చూస్తే ఏమవుద్దో కింద చెప్తున్నాడు 32. పిమ్మట అది సర్పం వలె కరచును, కట్లపాం వలె కాటు వేయును. చూసారండి, పిమ్మట పిమ్మట అంటే తర్వాత అది నీకు ఏం చేస్తుంటే సర్పం వలె కరచు. సర్పం అంటే పాము ఎలాగైతే నీకు కాటేస్తుందో, ఇదిగో ఆ ద్రాక్ష రసము ఆ మద్యం కూడా నీకేం చేస్తుందంటే కాటేస్తుంది, జాగ్రత్త అంటున్నాడు. మన పామును చూస్తే పారిపోతామా, దాంతో ఆడుకుంటామా చెప్పండి? మీరు ఎప్పుడైనా ఆడుకున్నారా పాముతో? పామును చూస్తే పరారైపోతాం, పారిపోతాం. కానీ ఆ ఏమంటారు మద్యం, బీరు కానీ బ్రాంతి కానీ విస్కీ కానీ కళ్ళు కానీ సారాకళ్ళు కానీ వాటిని చూసి ఎవరైనా పారిపోతున్నారా? అమ్మో పట్టుకొని నటుక్కున తాగేయాలనిపిస్తుంది, వాళ్ళకి తాగేయాలనిపిస్తుంది. కానీ అది పామురా బాబు, అది పాము విషమని దేవుడు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? పిమ్మట అది సర్పం వలె కరచును, కరిచేస్తుంది నిన్ను. మొత్తం శరీరం అంతా ఏం చేస్తుందంటే విషంతో నింపుతుంది అంటున్నాడు దేవుడు. పిమ్మట అది సర్పం వల్ల కరచును, కట్ల పాము వల్ల కాటు వేయను. కట్ల పాము అంటే విషపూరితమైన పాము. అది కట్ల పాము చాలా డేంజరస్, అది చాలా ప్రమాదం. కాటేసిందా అంతే. కట్ల పాము వల్ల కాటేస్తుంది. ఏంటి అది కాటేస్తుంది? మద్యం. అర్థమవుతుందా? మద్యం. నేటి కాలంలో చూడండి, ముందు కాలంలో అంటే అప్పుడు కాలంలో పురుషులు మాత్రం ఎక్కువ తాగేవారు. ఇప్పుడు కాలేజీలో ఎత్తేస్తున్నారు ఆడవాళ్ళు కూడా. పిల్లలు 16, 17, 18 సంవత్సరాల వయసున్న పిల్లలు లాగిన్ చేస్తున్నారు. ఇంకా ఫుల్ అలాంటి వీడియోలు చూస్తున్నాం కదా. చదువుకుంటున్న యువకులు పాడైపోతున్నారు. అలాగే యువతి అంటే ఆడపడుచులు కూడా త్రాగుడుకు బానిస అయిపోయారు. ఆడపిల్లలు కూడా సిగరెట్లు తాగుతున్నారు. అటువంటి సమాజం మనం ఉన్నాం. కానీ అది పాము, అది విషం అనే సంగతి తెలియదు. విషం అనే సంగతి దేవుడు ఎప్పుడు రాయించాడు. అది విషం నాయన, త్రాగకు, అది కట్ల పాము వల్ల కాటేస్తుంది, సర్పం వల్ల కరిచేస్తుంది, నీ శరీరానికి అది ఏం చేస్తుందంటే విషంతో నింపుతుంది అంటున్నాడు దేవుడు. కనుక ప్రియులారా, అది విషం అనే సంగతి మనకి ఎప్పుడు దేవుడు రాయించాడంటే ఎప్పుడో రాయించాడు, పూర్వం. కానీ ఆ విషాన్నే నాకు కావాలనుకొని డబ్బులు ఇచ్చి మరీ త్రాగుతున్నారు. దేని త్రాగుతున్నారు? విషం. అది తెలుసా మీకు? పాయిజన్. అది విషం. మన యొక్క శరీరాన్ని ఏం చేస్తుందంటే పాడు చేస్తుంది, మన శరీరాన్ని తినేస్తుంది. ప్రతి అవయవాలు ఉన్నాయి కదా లోపల. కాలేయం, మన భాషలో కర్ణాలు అంటారు. కాలేయం, ఊపిరితిత్తులు, కిడ్నీలు, ఇవన్నీ కూడా పాడైపోతాయి. అలాగా పార్ట్లు పాడైపోతాయి. మన శరీరం ఎంత గొప్పదో, ఎంత మంచిదో మనం అర్థం చేసుకోవాలి. ఈ శరీరం ఎంత గొప్పదో మీకు చెప్తాను ఒక మాట. ఒక ఆయనేమో అడుక్కునేవాడు గుడి మెట్ల దగ్గర కూర్చొని అడుక్కుంటున్నాడంట. అక్కడ అనేక మంది భక్తులు వెళ్తున్నారు. వాళ్ళేమో ధనవంతులు చాలా మంది వెళ్ళిపోతుంటేమో వీరికి ధనం ఉంది, నాకేమో నేను అడుక్కునే పరిస్థితులు ఉన్నాను అనుకొని అలా చూస్తున్నాడు. ఒక రాజుగారు వచ్చారు. రాజుగారు కూడా అలా వెళ్ళిపోతున్న సమయంలో రాజుగారిని ఒక మాట అన్నాడంట. రాజా, మీది ఎంత మంచి లైఫ్, మీకేం దేవుడు ఆ విధంగా పుట్టించాడు ధనవంతులుగా, నాకేమో పేదవాడిగా పుట్టించాడు అని అన్నాడంట. సరే నీకు ₹1,00,00,000 ఇస్తాను కానీ నా దగ్గర రా అని పిలిచాడంట. ఒకసారి దగ్గర రా అని పిలవగానే వెళ్ళాడు. సరే నీకు ₹1,00,00,000 ఇస్తాను, నీ చెయ్యి నరికేసి ఇస్తావా అంటే, అమ్మా రాజా అదేలా కుదురుతుంది, నా చెయ్యి ఎలా ఇస్తేస్తాను నేను, నీ ₹1,00,00,000 నువ్వు వేయించుకో, నా చెయ్యి నాకు ఉండాలి అన్నాడు. ఒక ఇవ్వాలి, 2 చేతులు ఇవ్వమన్నాడు.
పోనీలే 2 చేతులు ఇవ్వట్లే కదా, ఒక పని చేయి అయితే నీకు 2 కోట్లు ఇస్తాను, నీ 2 కళ్ళు ఇచ్చేస్తావా అన్నాడంట. ఎన్ని 2 కళ్ళు ఇచ్చేస్తాను, 2 కోట్లు, అదే 2 కళ్ళు ఇచ్చే 2 కోట్లు ఇస్తాను అన్నాడు. అమ్మా రాజావారు, నీ 2 కోట్లు నీకే ఉన్నాను కానీ నా కళ్ళు మాత్రం నేను ఎలా ఇస్తాను నేను అన్నాడు. ఓకే, ఇంకో కోటి పెంచుతాను, నీ 2 కాళ్ళు ఇచ్చాను అంట. రాజా, నాకు ఆ కోట్లు వద్దు, నా కాలే నాకు ఉండని అని చెప్పాడట. చూసావా, నీకు నీ శరీరంలో ఈ అవయవాలన్నీ కూడా ఎంత గొప్పవో, ఈ అవయవాలతో నువ్వు పని చేస్తే తప్పకుండా నువ్వు సాధిస్తావు. ఎవరు కూడా పని చేయకుండా, ఎవరు కూడా ఏ పని చేయకుండా అయితే ఎవరు కూడా ముందుకు రాలేరు కదా అని చెప్పగాడు. అప్పటి నుంచి తన అవయవాల యొక్క విలువ తెలుసుకున్నాడంట ఒక భిక్షగాడు. కనుక చూడండి, మన అవయవాలు చాలా గొప్పవండి, కానీ వాటిని మనమే తెలిసి పాడుకుంటాం. అంటే తాను కూర్చున్న కొమ్మకి తాను నరుక్కున్నట్టు అయినేసుకుంటున్నారు. నేటి కాలంలో మద్యానికి బానిస అయిపోయి పాడు చేసుకుంటున్నారు లేదా? తెలిసి అలా తెలిసి పాడైపోయిన వారిని ఏమంటారంటే పిచ్చి వాళ్ళు అంటారు. కనుక చూడండి, ఇక్కడ ఏమని ఉందంటే కింద, పిమ్మటది సర్పం వల్ల కరచును, కట్లపాం వల్ల కాటు వేయును, విపరీతమైనవి నీ కన్నులకు కనబడును, నీవు వెర్రి మాటలు పలుకుదువు. చూశారండి, అంటే మన కన్నులకు ఏవి కనబడతాయంటే త్రాగితే విపరీతమైన కనబడతాయి. విపరీతమైన అంటే చాలా పెద్ద కనబడతాయి, భూమి ఆకాశాలు కలిసిపోయినట్టుగా అలాగా మొత్తం గిర్రును తిరిగే లోగో. మరి మనకు తెలియదు అంత, నేను ఎప్పుడు త్రాగలే కానీ విపరీతమైన నీ కన్నుల కనబడును, నీవు వెర్రి మాటలు పలుకుతావు. అంటే త్రాగుబోతుల మాటలు ఒకసారి చూడండి, త్రాగని వాడి మాటలు ఒకసారి చూడండి. అంటే త్రాగుబోతుల మాటలు వేరే ఉంటాయి, త్రాగని వారి మాటలు కూడా వేరే ఉంటాయా? ఉండవా? త్రాగుబోతుల మాటలేమో వెర్రి మాటలు ఉంటాయి, త్రాగని వారేమో మంచి మాట పలుకుతారు. త్రాగుబోతులు ఏం మాట్లాడదో తెలియదు, ఏమంటే వెంటనే సీరియస్ అయిపోతారు, కొట్లాటకు వచ్చేస్తారు, వీళ్ళైతే కత్తితో పొడిచేస్తారు కూడా. కనుక మన కన్నులకు విపరీతమైన కనబడతాయి, అలా ఆకాశం భూమి కలిసిపోయి ఉంటాయి కదా. కొందరు చెప్తుంటారు అన్నమాట త్రాగుబోతులు, మన కన్నులకు విపరీతమైన కనబడతాయి. అలాగే నీవు వెర్రి మాటలు పలుకుదు అని అంటూ కింద, నీవు నడి సముద్రం నా పండుకొనిన వాని వలన ఉందువు. త్రాగుబోతులు ఎక్కడ పడుకుంటారు మనకు తెలుసు కదా. చూడండి, రోడ్డు వెంబడి అలా పడుకుంటారు. అక్కడ ఏముంటది అంటే మొత్తం గత్తరు ఉంటుంది, అక్కడ ఇది చేసి ఉంటారు, గత్తరు ఉంటుంది, కానీ అక్కడ పడుకుంటారు. అలా పడుకుని ఏమనుకుంటారట వాళ్ళు, నీవు నడి సముద్రం నా పండుకున్న వానవలు ఉంటావు. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇదిగో నేను మధ్య సముద్రంలో పడుకున్నాను, సముద్రంలో మధ్య భాగంలో పడుకున్నాను, హాయి పడుకున్నాను అనుకున్నట్టుగా ఉంటది. కానీ అతను పడుకున్నది ఇక్కడ గత్తర దగ్గర పడుకుంటాడు, పాస్ పోషన్ దగ్గర పడుకుంటాడు. మేము పోయిన సంవత్సరం ఇక్కడ ఇచ్చేస్తారు కదా, ప్రోగ్రామ్ చేస్తారు కదా ఇక్కడ. ఉదయం ఏమో ఆ సీసా పెంకులు మొత్తం పారేద్దాం, సీసాలు మొత్తం పారేద్దాము, మనమే అక్కడ దున్నేటప్పుడు మనకి ఇబ్బంది ఉంటుంది అనుకుని వెళ్తే అక్కడ ఇక్కడ చేస్తున్నారు, పక్కనే పడుకున్నారు, పాసిపోసి అక్కడ పక్కనే పడుకున్నారు త్రాగుబోతులు. ఇంకప్పటి వరకు మేల్కోలేదు. ఇంకా అమ్మ బాబు అనుకున్నాను నేను, చూస్తే మాకు త్రాగుబోతులు అనుకుంటారేమో, ఈ ప్రోగ్రాంకి వచ్చాడేమో అనుకుంటారేమో నాకు సిగ్గేస్తుంది. నిజంగా ఇది చేసి పక్కనే పడుకున్నారండి, అబద్ధం కదా చాలా మంది. కానీ చూడండి, ఎక్కడ పడుకుంటే తెలియదు, కానీ వాళ్ళు ఎలా ఉంటదంటే ఎక్కడో బెడ్ మీద పడుకున్నానేమో, లేకపోతే నడి సముద్రం అంటే సముద్రం మధ్యలో పడుకున్నానేమో అనుకుంటాడు. తర్వాత ఏమనుకుంటాడు ఆయన, ఓడకొయ్య చివర నా పండుకొన్న వాని వల్ల ఉంది. అంటే ఓడకొయ్య చివరిలో భాగం నేను పడుకున్నాను, ఓడకొయ్య చివరి భాగం పడుకున్నాను అన్నట్టుగా ఉంటాడు. నా తర్వాత ఏమంటే, నన్ను కొట్టినను నాకు నొప్పి కలగలేదు. ఎన్ని దెబ్బలు కొట్టినా సరే నొప్పి కలగదు, కానీ తర్వాత ఆ మత్తు పోయాక అప్పుడు తెలుస్తుంది. అందరూ ఆడవారు ఏం చేస్తుంటారంటే, మగవారిని ఎప్పుడు అవకాశం ఉంటుందా అని ఎదురు చూస్తుంటారు. త్రాగి వచ్చాడు అనుకోండి, అప్పుడు ఉంటది పుల్లు తీసుకెళ్ళసి అవుతుంది, కోటింగ్ పుల్లు ఉంటది, బాగా చిత కొట్టేసి. ఎందుకంటే త్రాగుల్లో ఆయన నొప్పి కలగదు, ఆయన త్రాగులు కొట్టలేడు కూడా, అలా పుల్లు కొట్టేస్తుంటారు. అవకాశం ఎప్పుడంటే త్రాగుబోతులకు ఎప్పుడంటే అవకాశము, ఆడవాళ్ళు కొట్టే ఛాన్స్ ఎప్పుడు వస్తుందంటే త్రాగుబోతులకి మత్తులు ఉన్నప్పుడు. కనుక చూడండి ఇక్కడ, నన్ను కొట్టిన నాకు నొప్పి కలగలేదు, నా మీద దెబ్బలు పడిన నాకు, అంటే నా మీద దెబ్బలు పడిన నాకు తెలియలేదు అంటాడు. ఎందుకు? మత్తులు ఉన్నాడు ఆయన. చిన్నప్పుడు అంటున్నాడు, నేనెప్పుడు నిద్ర మేల్కొందును మరలా దాన్ని వెతుకుదును నీవు అనుకుందు. అంటే నేను ఎప్పుడు నిద్ర మేల్కొంటాను, మరలా దాన్ని వెతుకుతాను.
పని చేయాలి, కుటుంబాన్ని పోషించాలి అనే ఆలోచన ఉండదు. ఇంకా వెంటనే నిద్ర లేచాడు అనుకోండి, వెంటనే మరలా త్రాగాలి త్రాగాలి త్రాగాలి. ఎందుకంటే మైండ్ పాడైపోయింది, మైండ్ దొబ్బింది కాబట్టి త్రాగాలి త్రాగాలి అనుకొని వాళ్ళు ఆరాట పడుతుంటారు. కాబట్టి ప్రియులారా, త్రాగుడు వల్ల చాలా అనర్థాలు ఉన్నాయి. శరీరం పాడైపోద్ది, డబ్బు కూడా ఏమైపోద్ది, ఖర్చు అవుద్దా అవదా? రోజుకి అలాగా 1000 రూపాయలు పోనీ 200 300 ఖర్చు చేసాడు అనుకోండి, కొందరైతే 1000 కూడా ఖర్చు చేసే వాళ్ళు ఉన్నారు. ఈ మధ్యనే మాకు ఫోన్ చేశారు ఒక ఆయన, మాకు మాయగారు అవుతారు. నిన్న మేము పసుపు దొడ్డి చదువుతుంటే ఫోన్ చేశాడు. న్యూ ఇయర్ కనుకొని 20,000 ఖర్చు అయిందంట త్రాగడానికి. ఎంత? న్యూ ఇయర్ అంటే కొత్త సంవత్సరం కదా అనుకొని ఒకే రోజు ఎంత ఎంత ఖర్చు అయింది? 20,000 ఖర్చు అయిందట. ఆయన ఫోన్లో చెప్తున్నాడు, ఆయన కొంచెం ధనవంతుడేలే. 20,000 ఖర్చు అయిందంట. అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్న దగ్గర నేను వామిటింగ్ చేసుకున్నాను మొత్తం అనుకుని చెప్తున్నాను అనమాట. మాకు మాయ అవుతారు ఆయన, అటుపక్క కొయ్యూరు సైడ్. కనుక చూడండి, అలా వామిటింగ్స్ చేసుకున్నట్టు ఆయన అందరి ముందు సిగ్గనిపించింది అంటున్నాడు. తర్వాత ఫోన్ చేశాడు నిన్ననే. కాబట్టి చూడండి, చాలా మంది త్రాగుడికి బానిసైపోయి లక్ష ఇచ్చిన వారు ఉన్నారు. త్రాగుడికి బానిసైపోయి వ్యభిచారులుగా మారిపోయిన వారు ఉన్నారు. త్రాగుడికి బానిసైపోయి హంతకులుగా మారిపోయిన వారు ఉన్నారు. ఉండడానికి చాలు, ఇంకా ముగిస్తాను. కాబట్టి త్రాగుడికి బానిసైపోయి చాలా మంది తమ బ్రతుకులను ఏం చేసుకున్నారు, పాడు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి మద్యపానం అనేది ఆరోగ్యానికి హానికరమే కాదు, దేనికి కూడా హానికరము. మద్యపానం ఆత్మకు కూడా హానికరమే. కాబట్టి మనమందరం కూడా అటువంటి వాటికి దూరంగా ఉండడం మంచిది. మనకు తెలిసిన వారిని ఏం చేయాలంటే అగ్నిలో నుండి లాగినట్టుగా మనం ఏం చేయాలి, లాగి రక్షించాలి. ఏం చేయాలి మనము? ఎవరైనా సరే అగ్నిలో వాళ్ళు పడిపోతున్నారు అనుకోండి, మనం లాగుతామా లాగమా? అదనమాట. అందుకు అగ్నిలో నుండి లాగినట్టు కొందరినైనా సరే మనం ఏం చేయాలి, ప్రయత్నించాలి. చాలా మంది త్రాగుడికి బానిస అయిపోయి పాడైపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వారిని మనము బాగు చేసే ప్రయత్నం మాది. ఒకవేళ అలా చేయలేదనుకోండి, దేవుడు మనకు లెక్క అడుగుతాడు, అడగడా? కాబట్టి ఆ విధంగా మనము దేవునికి ఇష్టలుగా బ్రతుకుతూ అనేక మంది మరి తెలుసో తెలియక త్రాగుతూ బానిస అయిపోయిన వాళ్ళని ఏం చేయాలంటే వాటిని మానేటట్టుగా మనము చేయాలని మరి చెబుతూ మరి మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ